తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎవరినైనా కలుస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల వరకే రాజకీయమని, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యమని చెప్తున్నారు. రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్నారు సీఎం. మంత్రులు ప్రధాని, కేంద్ర మంత్రులకు వినతులు ఇచ్చారు. రహదారులు, రక్షణ భూముల కోసం రిక్వెస్టులు ఇచ్చారు. రాష్ట్ర సర్కారు చొరవతో కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం దొరికింది. తాజాగా స్మార్ట్ సిటీల గడువు పొడిగించేందుకు ఓకే చెప్పింది కేంద్రం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ సర్కార్ ఆ దిశగానే ముందుకు పోతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తోంది. వివిధ రంగాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వీలు చూసుకొని మరీ ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను సీఎం, రాష్ట్ర మంత్రులు కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడి పరిస్థితులను వివరించి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్కు భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి. ఇటీవల వారం రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల కంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. జూన్ 24న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన ఆయన హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2500 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో సైనిక్ స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. అదే రోజు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు సీఎం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.7 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. తమ ప్రభుత్వానికి భేషజాలేమీ లేవని, కేంద్రం పెట్టిన రూల్స్ కు తగ్గట్లుగానే ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామని కేంద్ర మంత్రిని కన్విన్స్ చేయడానికి సీఎం ప్రయత్నించారు. గతంలో కేటాయించిన నిధుల్లో నుంచి 1605 కోట్లు రావాల్సి ఉందని, వాటిని కూడా విడుదల చేయాలని అన్నారు. ఇక స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది జూన్ వరకు మిషన్ కాల పరిమితిని పొడిగించాలని ఖట్టర్కు విన్నవించారు సీఎం. ఈ మిషన్ కింద కరీంనగర్, వరంగల్లో చేపడుతున్న పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కలిశారు సీఎం రేవంత్. నేషనల్ హెల్త్ మిషన్ కింద రావాల్సిన 693 కోట్ల బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం హాస్పిటళ్లకు బ్రాండింగ్ చేశామని మంత్రికి రేవంత్ వివరించారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్హెచ్ఎం నిబంధనలు పాటించకపోవడం, కేంద్ర నిధులతో చేపట్టిన పనులు కూడా నాడు రాష్ట్ర సర్కార్ ఖాతాలో వేసుకోవడంతో రావాల్సిన నిధులను కేంద్రం ఆపేసింది. అయితే ఈ నిధులు ఆగిపోవడంపై సీఎం రేవంత్ ఆరా తీసి ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం హాస్పిటళ్లకు బ్రాండింగ్ చేశారు. జూన్ 27న కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి టీం కలిసింది. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించాలని, జగిత్యాల, పెద్దపల్లి, కాటారం రోడ్డును నేషనల్ హైవేగా డెవలప్మెంట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న హైవేల నిర్మాణానికి, కొత్త హైవేల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. బీఆర్ఎస్ తొలి టర్మ్ లో కేంద్రంలోని బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కేసీఆర్ ఆ తర్వాత పొలిటికల్ గా యూటర్న్ తీసుకున్నారు. కేంద్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల లీడర్లను కలిశారు. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమిని ఏర్పాటు చేసేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అయితే ఈ రాజకీయాలను పాలనతో కేసీఆర్ ముడిపెట్టారు. తొలి టర్మ్ లో మోదీతోనే మిషన్ భగీరథ స్కీమ్ ను ప్రారంభింపచేసిన కేసీఆర్ రెండో టర్మ్ లో మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ముఖం దాటేశారు. ఇందుకోసం రకరకాల కారణాలను చెప్పారు కేసీఆర్. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వాళ్ళు కూడా ప్రధాని తమ రాష్ట్రాలకు వస్తే ఆయన్ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పనులపై విజ్ఞప్తులు చేస్తుంటారు. కానీ నాడు సీఎం హోదాలో కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం నిర్వహించిన వివిధ సమావేశాలకు కూడా ఆయన వెళ్లలేదు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రధాని రాష్ట్ర పర్యటనకు రాగా ఆయనను కలవడంతో పాటు రాష్ట్రాలకు ప్రధాని పెద్దన్న లాంటి వారని సీఎం రేవంత్ సంబోధించారు. అయితే దీన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ అందుకే మోదీని బడేబాయ్ అని పిలిచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ గానే తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాల్సిందేనని, ఈ విధానానికి ఒంటెత్తు పోకడలతో గత బీఆర్ఎస్ సర్కార్ స్వస్తి చెప్పడంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని వివరించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, మిగిలిన సమయంలో కేంద్రంతో పాలనాపరమైన సంబంధాలను కొనసాగిస్తానని మొదటి నుంచి చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో మోదీ బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలు చేస్తుందని ఎన్నికల ప్రచారంలో ఆయన నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలుస్తూ అభివృద్ధి పనులను, నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనానికి ఆమోదం తెలుపుతూ 2 రోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కంటోన్మెంట్ విలీన ప్రక్రియపై సీఎం రేవంత్ వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తులు చేశారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న విలీన ప్రక్రియకు శుభం కార్డు పడింది. సీఎం రేవంత్ విజ్ఞప్తితో స్మార్ట్ సిటీ పనుల గడువు కూడా కేంద్రం పొడిగించింది. హైవేల విస్తరణ, కొత్త హైవేల గుర్తింపుపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తితో బొగ్గు గనులను నేరుగా సింగరేణికే కేటాయించే విషయంలో తన వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 20 రోజుల్లోనే ప్రధాని మోదీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుడు డిసెంబర్ 26న డిప్యూటీ సీఎం బట్టితో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం ప్రధాని మోదీతో గంట పాటు భేటీ అయ్యారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని, అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. నేషనల్ హైవేస్ అథారిటీకి సంబంధించిన 14 ప్రపోజల్స్ అప్గ్రేడ్ కోసం పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రులు ఉన్నత అధికారుల వెంట పడుతున్నారు. జూన్ 24న కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించడం కోసం నిధులు విడుదల చేయాలని, పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ టెండర్ ను రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరగా గడ్కరీ ఇందుకు వెంటనే ఓకే చెప్పారు. అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక జూన్ 26న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి సీతక్క రాష్ట్రంలోని 6176 గ్రామ పంచాయతీ భవనాలకు గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీమ్ కింద 1544 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ కింద 10 లక్షల ఇండ్లకు మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలన్నారు. ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి స్థానికులకు ఉపాధి కల్పించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. జూన్ 28న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీస్ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.